అయినా సరే అందం అనేది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నంత వరకు అర్థము గుణక్షేములు కావాలి. అందం అంటే కూడా తెలుసా, శరీరానికి మేకప్ వేసుకునేది కాదు. అందం అంటే మనసులో నుండి వచ్చేది. నీవు మాట్లాడేచ్చే మాటను బట్టి, నీవు నడిచే నడవడికను బట్టి అందం అనేది. ఈ శరీరం అందము ఎండపోతే నల్లగైతావు, నీడపోతే ఎరగైతావు, చనిపోతే చీమలు తింటాయి, పురుగులు తింటాయి. ఇది కాదు అందము. అందం అంటే నీ గుణముల నుండి వచ్చేది గుణాతిశయం. నువ్వు నీ భార్యను మాత్రమే ప్రేమించాలి. ఆ తర్వాత ఎవరినైనా, నీ తల్లినైనా, తండ్రినైనా, నీ అన్న, అక్క, ఎవరైనా సరే, నీ భార్య తర్వాతే, నీ భర్త తర్వాతే నీ కుటుంబము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా సాగినాడే కుటుంబము సాధ్యత సాగుతుంది. ఇప్పుడు మాత్రం దేవుడు మన హృదయంలో ఫలించే శాస్త్రం ధరించి నడిపించడానికి కలుసుకొచ్చిన ప్రార్థన చేద్దామండి. మహోన్నత దేవా, మీ ఘనమైన పాదాలకు నమస్కారములు. ఇంతవరకు మీ తోడుగా ఉండి నడిపించారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఆది అంతమై మీరే ఉండి చక్కగా నడిపించి ఘనంగా జరిగించండి. ముందున్న సమయం అంతా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మాట్లాడే ప్రతి మాట మనుషులతో కాదు, దేవునితో ప్రమాణం చేస్తున్నామని పలికే ప్రతి మాటకు విధేయత కలిగి జీవితకాలం కట్టుబడి ఉండడానికి మీ పిల్లలకి మీ జ్ఞానము, మీ ఆలోచన ఇచ్చండి. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క వ్యూహానికి కూడి వచ్చిన అనేక గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి మీరు మొత్తాన్ని స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని మళ్ళీ ఇచ్చండి. మీరే నా ప్రభా ప్రయాణంలో తోడున్నాను. కొందరు ఇంకా రానైన ప్రతి ఒక్కరిని త్వరగా నడిపిస్తారని, మీరే చక్కగా నా ప్రభు అన్ని విషయాలు తోడుకుంటారని యేసుక్రీస్తు